తినో తినకో రూపాయి దాచుకుని మన పక్కన పెట్టుకోవడం బదులు ఆ డబ్బులు తీసుకెళ్ళి హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నాం. మినిమం 15,000, 20,000, 30,000, 40,000 ఇట్లా కట్టేవాళ్ళు ఉన్నారు. ఎందుకు? ఏదన్నా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే, యాక్సిడెంట్స్ అయినా లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదన్నా వచ్చినా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది, తద్వారా బతకగలం. కానీ ఈ హెల్త్ ఇన్సూరెన్సులు ప్రపంచంలో అమెరికాలో ఉన్న దాంతో పోల్చుకుంటే ఇండియాలో పరమ దుర్మార్గంగా ఉన్నాయి. డబ్బులు పిండుకోవడం తప్పించి ప్రజలకేమీ ఒరగబెట్టట్లేదు అన్నటువంటి విషయాన్ని తాజాగా తేలుస్తున్నారు. ఇండివిజువల్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా ఈజ్ ఎ స్కామ్. మోస్ట్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్సెస్ ఆర్ గ్లోరిఫైడ్ సేల్స్ ఏజెన్సీస్ రన్ బై టెల్ ఆర్ సబన్ MBS విత్ జీరో యాక్చువల్ స్కిల్స్. ఇది కథనం, పెద్ద కథనమే ప్రొజెక్ట్ అయినటువంటి అంశం. మింట్ లాంటి దాంట్లో ఈ దేశంలో MBA